అనంతపురం నగరపాలక సంస్థలోని మొక్కలు నాటే కార్యక్రమంలో లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎలాంటి అవినీతి జరిగింది? చూస్తున్నారన్న, దాదాపు ఇక్కడ ఒక చెట్టుకి 5.5 feet ఉండాలి, దానిపైన చెట్టు మొలవాలి. వీళ్ళు ఒక చెట్టుకి, మా నాయకులు చెప్తున్నారు, చెట్టుకి దాదాపు 10,000 రూపాయలు టెండర్ పాడుకున్నారు వాళ్ళ నాయకులు అని చెప్పేసి. మీరు ఇక్కడ చూస్తుంటే చెట్లు ఎండిపోయినాయి. చెట్లు 1 feet కాదు కదా, 1/2 feet కూడా లేదు. దానికి ట్రీ గార్డే లేదు, దానికి వాటర్ పెట్టట్లేదు. దాదాపు ఈ రోడ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఇది దాదాపు ఒక 272 మొక్కలు ఈ రోడ్లో నాటారు. అందులో భాగంగా దాదాపు 27 లక్షల రూపాయలు అక్రమంగా మీరే చూస్తున్నారు. ఎక్కడ వీళ్ళు డబ్బులు కేటాయించినారని చెప్పేసి ఉంది. ఖచ్చితంగా మొత్తం అనంతపురం నగరంలో ఎన్నో వేల రూపాయలు రోజుకి, ఎన్నో లక్షలాది రూపాయలు ప్రతి నెల వీళ్ళకి వస్తుంది. కానీ వీళ్ళ నిధులు ఏదైతే ఉందో వాళ్ళ వైసీపీ నాయకులకి అయితేనే కానీ, వాళ్ళ క్యాడర్కి అయితేనే కానీ టెండర్లు ఇవ్వడము, వాళ్ళ టెండర్లో డబ్బులు తీసుకొని జోబులో పెట్టుకొని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఏదో చేసినామని చెప్పి పెయింట్లు చేసుకోవడం, ఇది చేస్తున్నారు తప్పితే ఎటువంటి డెవలప్మెంట్ లేదని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే వైసీపీ మాత్రం కేవలం ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. అభివృద్ధి అనంతపురం నగరంలో కోట్లాది రూపాయలతో చేశామని చెప్తున్నారు. అదేనా మేము ఏమడుగుతున్నాం అంటే, ఈరోజు మేము వచ్చి మేము చూపించాం. మీరు అభివృద్ధి అంటారు కదా, ఇన్ని కోట్ల టెండర్ రూపాయలు మీరు పాడారు కదా, ఎక్కడ చేశారు అభివృద్ధి అని చెప్పి మేము చూపిస్తున్నాం. వాళ్ళని కూడా చూపించమని చెప్పండి. మేము ఇక్కడ పలానా బడ్జెట్ ఇక్కడ మేము కేటాయించినాము, ఇందువల్ల ఇంత అభివృద్ధి అయిందని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా చూపించమండి, మేము కూడా వింటాం. కానీ ఎటువంటి అభివృద్ధి లేకోకుండా వీళ్ళు ఏదో పెయింట్లు వేయడం, అల్లుబొల్లు కబుర్లు చెప్పి ఏదో 4 ఇవే వేసేయడం చెప్పి మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధి అయితే మాత్రం అనంతపురం అర్బన్లో చేయలేదన్న. జనసేన పార్టీ తరపు నుంచి మేము కూడా ఎన్నో రోజుల నుంచి మీరు చూసారు, గతంలో కూడా రోడ్లు అయితేనేం కానీ, మంచినీటి సమస్యలపైన అయితేనేం కానీ, ఇప్పుడు పర్యావరణం గురించి అయితేనేం కానీ, మొన్న మా మహిళా నాయకులందరూ కూడా డంపింగ్ యార్డ్స్ అయితేనేం కానీ, మేమందరం కూడా ఇక్కడ వాళ్ళు చేయని డెవలప్మెంట్ని ఎత్తి చూపిస్తున్నాం. వాళ్ళేమో మేము డెవలప్మెంట్ చేశారంటున్నారు, కానీ ఏటువంటి చేయలేదన్న. వాళ్ళ ఊరికి అల్లుబొల్లి కబుర్లు చెప్పి డెవలప్మెంట్ చేస్తామన్నారు. ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజలు కూడా ఈరోజు జనసేన టీడీపీ వైపే మద్దతుగా ఉన్నారు. సో ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చాక డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని చెప్పి కూడా మేమందరం కలిసికట్టుగా చేసి చూపిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. ఒక కౌన్సిల్లో ప్రశ్నించే తత్వం లేదు, ప్రశ్నించే వారు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేనగా ఎలాంటి యాక్టివిటీస్ తీసుకోబోతున్నారు? మేము జనసేనగా ఇప్పటి నుంచే కాదన్నా, గతం నుంచి కూడా వీళ్ళ ఫెయిల్యూర్స్, వైసీపీ ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో ఎత్తి చూపిస్తున్నాము. అనేక సమస్యలపైన మేము గట్టిగా నిలబడి పోరాడుతున్నాము. మీరు చూస్తున్నారు, అనేక సమస్యలపైన గట్టిగా నిలబడి పోరాడుతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనకు దాదాపు ఎలక్షన్ కూడా 90 రోజులు ఉంది. ఖచ్చితంగా ఈ 90 రోజులు కూడా అనంతపురం అర్బన్లో ఏ సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఎత్తు చూపిస్తాము. వారానికి 2, 3, 4 గంటలు ఎటు చూసినా సమస్యలే. పెన్షన్ల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, డెవలప్మెంట్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సమస్యలను ఎత్తి చూపిస్తాము. ప్రజలకి వీళ్ళు ఏమైతే చేస్తున్నారనేది, ఏమైతే అవినీతి చేస్తున్నారనేది ఖచ్చితంగా ఎత్తి చూపించడమే జనసేన లక్ష్యం అనంతపురం అర్బన్లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం కొంత సైలెంట్ అయినట్టుగా అనిపిస్తుంది. టౌన్లో ఎలాంటి యాక్టివిటీస్లో కొంత స్లో అయినట్టుంది, కానీ జనసేన యాక్టివ్గా ఉంది. అంటే వారిని ఎంతవరకు కలుపుకొని పోతున్నారు? లేదన్నా, మీరు చూస్తున్నారు, మీరు అనంతపురం జిల్లాలో చాలా బ్రహ్మాండంగా జనసేన టీడీపీ అనేక సమావేశాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటున్నారు. అనంతపురం అర్బన్లో కూడా మీరు చూశారు, ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారు అయితేనేం కానీ, ఇటుపక్క మేమైతేనేం కానీ కలిసికట్టుగా కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కూడా ఇద్దరం వెళ్ళి ప్రారంభించినాము. ఖచ్చితంగా అందరూ యాక్టివ్గా ఉన్నామన్నా. ఎందుకంటే ఈసారి వైఎస్ జగన్ని దింపాలా అనేది ఒక ముఖ్య మా అజెండా. ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అది దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎటువంటి ఇదేం లేదు. అందరం చాలా గట్టిగా ఉన్నాం, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ జెండా అనంతపురం అర్బన్లో అయితే మాత్రం ఎగిరిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. అదేవిధంగా అనంతపురం 14 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు జనసేన టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాను. అనంతపురం మున్సిపాలిటీలో దాదాపుగా లక్షలాది రూపాయల మొక్కలు నాటే కార్యక్రమంలో అవినీతి జరిగింది. కేవలం బిల్లులు చేసుకొని దాదాపుగా నిధులన్నీ కూడా వైసీపీ నాయకులు నొక్కేశారంటూ ప్రధానంగా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపుతో భరత్, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.